పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లను పంపించేస్తున్నామని ప్రభుత్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మంజూరైన లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తున్నామని, పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక సొంత ఇంటి నిర్మాణం అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలంలో 561 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శనివారం రోజున గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంజూరీ పత్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశామని, మొత్తం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు అందజేసి వారికి ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. నిర్ణీత సమయంలో ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం నాణ్యంగా ఇళ్లు నిర్మించుకోవాలని సందర్భంగా సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, కోనరావుపేట మండలంలో లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని, ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని, 400 అడుగుల నుండి 600 అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని, గ్రీన్ ఛానల్ ద్వారా సహాయం అందుతుంది అని వెల్లడించారు. అంతేకాకుండా ఎవరైనా ఇంటి నిర్మాణం కోసం హామీ ఇస్తూ డబ్బులు అడిగితే తనకు నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, హౌసింగ్ పీడీ శంకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు ఉన్నారు. మీ పైన కూడా కొంచెం డ్యూటీస్ ఉన్నాయి, అది చెప్తాను ఒక్కొక్క చేసి. ఫస్ట్ ఏమంటే, ఫస్ట్ మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాం. మీకు గవర్నమెంట్కి మాత్రమే అనుబంధం ఉంది. 4 స్టేజెస్ ఉన్నాయి మీ ఇల్లు కట్టడానికి. మీరు ఫస్ట్ బేస్మెంట్ వరకు కడతారు. బేస్మెంట్ వరకు కట్టడానికి దాదాపుగా ఒక వదిలేసేయండి దీని మీద నుంచి. సో ఈ స్టేజ్ బట్టి ఫ్రీ ఈ స్టేజ్ బట్టి మీరు దయచేసి, సపోజ్ బేస్మెంట్ అయిపోయింది అంటే 2 ట్రాక్టర్ విడుదల చేయండి. స్లాబ్ అయిన తర్వాత మళ్ళీ 4 ట్రాక్టర్ విడుదల చేయండి. సో ఇంకా ఒక ఇంపార్టెంట్ మాట ఏమంటే, ఈ ఇసుక మొత్తం ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక పైసా కూడా గవర్నమెంట్కి కట్టిన అవసరం లేదు. ట్రాక్టర్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ మీరు చూడండి. ఇంచుమించు ఈ కోనరావుపేట మండలంలోని ప్రతి గ్రామంలో కూడా పేదవాళ్ళు తమ సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకైనటువంటి సొంత ఇల్లు ఉండాలని కోరుకున్నటువంటి వారికి 10 సంవత్సరాలుగా కన్ను కాయలు కాచలు ఎదురు చూస్తున్నా, గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అగ్గిపెట్టె లాంటి ఇళ్లలో ఎట్లుంటారు, మేము వస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం. ఆ అగ్గిపెట్టె ఇంట్లో అల్లుడు వస్తే అత్తెక్కడ బట్టలు మార్చుకోవాలి, గొర్రెనెక్కడ కట్టేతో, బర్రెనెక్కడ కట్టేతో, కోరినెక్కడ గమ్ము. అనేక మంది పేదలు దరఖాస్తు పెట్టుకుంటే మనబోసి ఎవరికైతే అడుగుజాగు ఉంది, ఎవరికైతే కాగితాలు అడుగుజాగు ఉండి ఇల్లు లేదో వారిని గుర్తింపు చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకునే భాగంగానే మీరంతా ఈరోజు రమ్మని మీకు ప్రశ్నించే కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ, నాకు బాగా గుర్తు, కొన్ని సందర్భాల్లో నాకు ఫోన్లు వస్తుంటాయి. ఇక్కడ పాషానో, గులో చారో, గోపాలనో, వెంగనో, జగనో, అయ్యో పాపం వాళ్ళకి సొంతలు లేదు, ఆ ఇంట్లో పెద్ద మనిషి చనిపోయింది, ఇంట్లోకి రాణిస్తలేదు, సంఘభూములు ఉండడానికి 10 రోజులు అవకాశం ఇస్తామని చెప్పాను. పేదరికి ఎంత కష్టం ఉంటుంది. సొంతలు లేకపోతే కిరాయి ఇంట్లో చనిపోతే రానియరు.